కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నందిగం సురేష్ వేరంగం మేము చూసాం. రాజధాని ప్రాంతంలో గతంలో అరాజక శక్తిగా చెలరేగిన నందిగం సురేష్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జైలు జీవితం గడిపుచ్చిన తర్వాత కూడా నేను ఏమాత్రం మారను అనే సంకేతం ఇస్తూ ఒక వ్యక్తిని, తెలుగుదేశం నాయకుని ఇంటికి పిలిపించుకుని మరీ దాడి చేసినటువంటి ఆయన మీద మొత్తానికి బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తానికి కేసు నమోదు చేసి తిరిగి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇలాంటి అరాచక శక్తులకి ఇంతకన్నా మించిన ట్రీట్మెంట్ ఏముంటుంది? అది కూడా వాళ్ళని మార్చకపోతే, ఆ చర్మంలో కదలిక లేకపోతే ఎలాగా అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబర్ 2, ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ అంటే రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల వ్యక్తులు. ఇప్పుడు కొత్త కోణం కూడా వెలుగు చూస్తోంది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ప్రమేయం కూడా ఉంది. వాళ్ళు కూడా కొంతమంది డిస్టిలరీ యజమానుల్ని బెదిరించారు, తుపాకీ ఎక్కుపెట్టి మరీ లాక్కున్నారనేటటువంటి ఒక అంశాన్ని అయితే ఈరోజు వార్తాపత్రికలు తెర మీద తీసుకొచ్చారు. మరి ఇది ఏ తీరాలకు చేరుతుందో, అసలు ఎక్కడెక్కడికి పెడుతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక అంతు పొంతు లేకుండా సాగుతున్న తీరు. ఇక నంబర్ 3, లోకేష్ ప్రధానమంత్రిని కలవటం అనేటటువంటి అంశం. దీని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్నాయి. 2 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి భేటీ తర్వాత అనేక ప్రశ్నలు, అనేక అంశాలు. అసలు ఎందుకు వెళ్ళాడు, ఏం మాట్లాడాడు అనేది ప్రస్తుతం అందరికీ చర్చాంశం. పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, రకరకాల మాటలు అయితే మాట్లాడుతున్నారు. మనం మాత్రం తర్కబద్ధంగా దాన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ నందిగం సురేష్ వైఖరి అన్న పరిస్థితులు, పరిణామాల మీద మీ విశ్లేషణ ఏంటి? నిన్న నందిగం సురేష్ అరెస్టు జరిగింది అని వార్త వచ్చిన నేపథ్యంలో వాస్తవంగా గత కొన్నేళ్లగా నందిగం సురేష్ వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది వాస్తవం. రాజధానిగా ప్రతిపాదించబడ్డ అమరావతి ప్రాంతానికి సంబంధించిన స్థానికుడై ఉన్న నందిగం సురేష్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019కి ముందు రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ప్రారంభించినప్పుడు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, అనుయాయుడై ఉన్న నందిగం సురేష్ ఆ భూ సమీకరణకి ప్రతిబంధకాలు కల్పించే ఉద్దేశంతో, ఆనాటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ రోజుల్లో భూ సమీకరణకి అంగీకరించని కొందరు రైతులకు సంబంధించిన అరటి తోటలు తగలబెట్టడం జరిగింది. తగలబెట్టి ఏం చేశారంటే, భూ సమీకరణకి సహకరించని రైతులకి చెందిన అరటి తోటల్ని ప్రభుత్వమే తగలబెట్టించింది అని చెప్పని ప్రభుత్వానికి దుర్దేశాలు ఆపాదించే ప్రచారానికి పూనుకున్నారు. దాని మీద లోతైన విచారణ జరిపిన ప్రభుత్వం దానికి బాధ్యుడిగా నందిగం సురేష్ని గుర్తించారు. ఆ రోజు అతని కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి తన రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం ఈ విధంగా ఒక సూసైడల్ యాక్టివిటీ నిర్వహించగలిగే నాయకుడు తనకు అన్యాయుడిగా ఉండటం అతనికి చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీల్ అయ్యాడు. ఆ ఫీల్ అయిన నేపథ్యంలోనే ఇతనికి రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పని ఆయన సంకల్పించాడు. ఇక్కడ గమనించుకుంటే ఇదే విధమైన వైఖరి హిందూపూర్ ఎంపీగా పనిచేసిన గోరంట్ల మాధవ్, అతను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారి మీదకి ఒంటికాల మీద దూసుకెళ్ళి ఆయన మీద సవాలు విసిరి మీసాలు దువ్వి తొడలు కొట్టిన నేపథ్యంలో అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. అదేవిధంగా రాజధాని నిర్మాణ ప్రక్రియని అడ్డుకునే ప్రయత్నం చేసిన నందిగం సురేష్కి బాపట్ల ఎంపీగా అవకాశం కల్పించారు. అంటే తంతే గారెల పొట్టలో పట్టమంటారు కదా, అలాగే వీళ్ళిరువురు కూడా వారి అగ్రెసివ్ యాటిట్యూడ్ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్లో పడ్డారు. ఆయన ద్వారా రాజకీయంగా అవకాశాలు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నెగ్గారు. ఆ నెగ్గిన నేపథ్యంలో ఆనాటి నుంచి 2024 ఎన్నికల్లో వాళ్ళు ఓడే వరకు వారి వ్యవహార శైలి ఎంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు అని అంటే
రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టిన రైతుల్ని, మహిళల్ని వేధింపులకు గురి చేశారు. పోలీసుల చేత నిర్బంధకాండ ప్రయోగించారు. ఇదే నందిగం సురేష్ ద్వారా 3 రాజధానుల శిబిరం పేరిట ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ శిబిరంలో బయట ప్రాంత వ్యక్తులను తీసుకొచ్చి ఆ శిబిరంలో కూర్చోబెట్టి వాళ్ళ చేత అమరావతి రాజధానికి మద్దతుగా నిరసన దీక్షలు చేపడుతున్న శిబిరం మీదకి వీళ్ళని దాడికి పంపించి అక్కడ కులాల పేరిట వాళ్ళని దూషింపజేసి ఏదో ఒక రకంగా ఘర్షణపూరిత వాతావరణం సృష్టించడం అనే ఒక కుట్రలో నందిగం సురేష్ గత 5 సంవత్సరాలు నిమగ్నమై ఉన్నాడు. అటువంటి వ్యక్తి, అటువంటి ఒక అరాచక శక్తిని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. ఇతని ఆధ్వర్యంలో ముఖ్యంగా పక్కనే కృష్ణానది ఉంది. కృష్ణానది గర్భంలో ఉన్న ఇసుకని ఎంత అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు అని అంటే అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలకి ఇతనికి మధ్య కూడా ఈ ఇసుక పంపకాల దగ్గర కూడా, ఇసుక దోపిడీ పంపకాల దగ్గర కూడా విభేదాలు తలెత్తి చివరికి మీడియా పూర్వకంగా కూడా ఒకరినొకరు దూషించుకున్న తీరు చూసాం మనం. ఇటువంటి ఒక అరాచక శక్తిగా ఎమర్జ్ అవుతా ఉన్న నందిగం సురేష్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులోను, అలాగే వెలగపూడిలో జరిగిన ఒక మహిళ మరియమ్మ హత్య కేసులో కూడా అరెస్ట్ అయ్యి 145 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చున్నాడు. వాస్తవంగా అతను హత్య కేసులో కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. అటువంటి కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి, రీసెంట్గా జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి తన అసలు సిసలు స్వభావమైన అదే దాడుల సంస్కృతిని మళ్ళీ పెంచి పోషిస్తూ ఉన్నాడు. మొన్నటి రాత్రి అతని కారు గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ ఎలియాస్ రాజు అతనికి తగిలిన నేపథ్యంలో అతను డెఫినెట్గా దాన్ని వివాదాస్పదం చేస్తాడు. కారు ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి మీరెందుకు నా మీదకి వచ్చారు అని చెప్పని అతను ఆర్గ్యూ చేశాడు. చేసినందుకు గాను అక్కడ స్పాట్లో అతను కొట్టారు. మళ్ళీ బండి మీద ఎక్కించుకొని నందిగం సురేష్ ఇంటికి తీసుకెళ్లారు. నందిగం సురేష్ ఇంటి దగ్గర నందిగం సురేష్ వైఫ్ కూడా, ఆవిడ కూడా అతని మీద దాడి చేసింది, గాయపరిచారు. చంపి కృష్ణానదిలో పడేయండి అని చెప్పని బెదిరిస్తున్నారంట. అతను తప్పించుకొని బయటకు వచ్చి వాళ్ళ బంధువులకి ఫోన్లు చేసి ఆ గాయపడి ఉన్న నేపథ్యంలో అతను తీసుకెళ్లి ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను అరెస్ట్ చేశారు. వాస్తవంగా నిన్న ఎప్పుడైతే నందిగం సురేష్ ద్వారా జరిగిన దాడిలో ఇట్లా ఇసుకపల్లి రాజు అనే టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు, ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అని చెప్పని వార్త టీవీలో స్క్రోల్ అవటం మొదలైందో నేను కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాశా. కొత్తగా ప్రతిపాదించబడుతున్న రాజధాని, నిర్మాణం జరుగుతున్న రాజధాని, రేపటి రోజున లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోబోతున్న రాజధాని, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు సృష్టింపబడుతున్న రాజధానిలో ఇటువంటి అరాచక శక్తిని, చట్టం అంటే లెక్కలేనితనం, వ్యవస్థలంటే గౌరవం లేనితనం, ప్రభుత్వాలంటే ధిక్కార స్వభావం ఉండి ఎవరి మీదైనా దాడి చేస్తాము, ఆ దాడి చేసి మాకొక కులం ఉంది, మాకొక రాజకీయ పార్టీ ఉంది, వాటి మాటను దాక్కుంటాము, ఇష్యూని అవసరమైతే కులపరంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, లేదు అనంటే రాజకీయపు ముసుగు దొరకటం, వైసీపీ నాయకుడు కాబట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు అని చెప్పని దాని ఇష్యూని పొలిటిసైజ్ చేయగలము అని చెప్పని ఒక బరితెగింపు దూరంతో వ్యవహరించే ఇటువంటి వాడిని ఖచ్చితంగా చట్టపరంగా అణిచివేయాలి, ఉక్కుపాదంతో అణిచివేయాలి. ఇక్కడ అమరావతి పెట్టుబడులు రావాలి, అమరావతి ఉపాధి కల్పనకు ఒక కేంద్రంగా అభివృద్ధి చెందాలి, అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఆవిర్భవించాలి అని చంద్రబాబు నాయుడు గారు కంటున్న కలలు ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భవిష్యత్తు దిక్సూచిగా ఉండాల్సిన, ఒక గర్వకారణంగా ఉండాల్సిన అమరావతిలో ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళు విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆదిలోనే ఆ రౌడీ ఎలిమెంట్స్ని మొక్కగా ఉన్నప్పుడే పెరికి పారేయాలి, వాళ్ళలో ఉన్న రౌడీ ప్రవృత్తిని చంపేయాలి. చట్టానికి లోబడి బతికే వ్యక్తులుగా ఖచ్చితంగా వాళ్ళకి చట్టపరమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేకుంటే రేపటి రోజున ఇవాళ స్థానికుడైన ఇసుకపల్లి రాజు మీదే ఈ విధమైన దాడులకు పాల్పడ్డ వ్యక్తులు
రేపు ఎవరో బయట ప్రాంతం నుంచి వలస వచ్చి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకునేవాళ్ళు ఇండివిజువల్స్ అవును. వాళ్ళ మీద కూడా ఇదే విధమైన దాడులకి పాల్పడితే, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు కూడా భంగం కలిగిస్తే, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద కూడా ఇదే విధమైన విశృంఖలతాన్ని ప్రదర్శిస్తే అది అమరావతి బ్రాండింగ్కే పెనుముప్పుగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కఠినంగా అణిచివేసి తీరాలని చెప్పని నేను కూడా ఒక పోస్ట్ రాయటం జరిగింది. అది కూడా చాలా విస్తృతంగా వైరల్ అయింది. ఏదేమైనా సరే పోలీసులు నిన్న మధ్యాహ్నం అతను అరెస్ట్ చేశారు, తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. తరలించగానే ఇతని వైఫ్ వెళ్ళిపోయింది అక్కడికి. మా ఆయన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేస్తారా అని చెప్పని. అంటే ఆమెకు ఎంత బాధగా ఉందంటే, అరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దశాబ్ద కాలం పైగా ఆయన ఫ్రీగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు, ఆయన జోలికి వెళ్ళట్లేదు, నేరం జరిగితే అట్లాగే సంవత్సరాల తరబడి మా జోలికి ఎవరో రారన్న అహంకారంతో అమ్ముంది. అవును, నేరం జరిగితే పారిపోయే టైం ఇవ్వలేదు అనే ఫీలింగ్ లో ఉందేమో. నేరం జరిగితే గతంలో కూడా పారిపోయి హైదరాబాద్లో ఉంటేనే పట్టుకొచ్చారు అతన్ని. అతని ఫోన్ ట్రాక్ చేసి పోయినసారి హైదరాబాద్లో ఉంటేనే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ మొట్టమొదట రిలీజ్ అవ్వాల్సింది మీ ఆయన ఒక మాజీ ఎంపీ కాబట్టి అని చెప్పని, మీ గ్రామానికి సంబంధించిన మీ ఇంటి చుట్టూ ఒక 10 మంది అనుచరులు ఉన్నారు కదా అని చెప్పని మీతో కూడా కలిపి దాడులకు పాల్పడుతుంటే ఖచ్చితంగా ఇవాళ మీ ఆయన్ని అరెస్ట్ చేశారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీరుతారు. ఎందుకంటే మీరు కూడా కేసులో అక్యూజ్డ్గానే ఉన్నారు. ఖచ్చితంగా పోలీసుల మీద ఏమి రెచ్చిపోతుందామే అంటే ఇది ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నారు. మనం చూసాం విడుదల రజనీ అక్కడ కేసులో అక్యూజ్డ్గా ఉన్న అతన్ని తన కారులో ఎక్కించుకొని అతను అదుపులో తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుంటే ఎంతగా రెచ్చిపోయింది పోలీసుల మీద. మళ్ళీ తిరిగి విక్టిమ్ కార్డు బీసీ మహిళను కాబట్టి అని చెప్పని మళ్ళీ ఒక కులం కార్డు బయటికి తీసుకురావటం, ఇక్కడ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, వ్యక్తులను గాయపరచటం, దాని గురించి విచారించాలి పోలీస్ స్టేషన్కి రమ్మనంటే అరెస్ట్ చేస్తామనగానే దళితుడు అని చెప్పని ఒక కార్డు బయటికి తీసుకురావటం, వీటన్నిటి నేపథ్యంలో పైగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ పిఏని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తే ఈవిడ్ని పరామర్శించడానికి వాళ్ళ పార్టీ నాయకులందరూ రావటం సంస్కృతి అర్థం. అవును, పిఏని అరెస్ట్ చేస్తే ఆవిడని పరామర్శించడం ఏంటి అంటే ఇక్కడ 100% వైసీపీ ఒక రకమైన అయోమయపు స్థితిలో ఉంది. ఎందుకనంటే వాళ్ళ అరాచక పర్వం 5 సంవత్సరాలు వాళ్ళు ప్రదర్శించిన విశృంఖలత నేపథ్యంలో ఇవాళ ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్టులు అవుతా ఉన్నారు, జైలు పాలవుతా ఉన్నారు, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతా ఉన్నాయి, 10ల సంఖ్యలో కేసులు ఒక్కొక్కరి మీద నమోదవుతూ ఉన్నాయి. వాళ్ళు ఊహించలా అంటే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 25-30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, ఈ రాష్ట్రాన్ని ఆయన పాలనాహయంలో ఉండగానే మనందరి జీవితాలు కూడా ముగిసిపోతాయి, మనం ఏం తప్పులకు పాల్పడ్డా, ఏ తప్పులు చేసినా, ఎన్ని చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డా, ఎన్ని ఆక్రమణకు పాల్పడ్డా, ఎన్ని మైనింగ్ ఉల్లంఘనకు పాల్పడ్డా, మైనింగ్ దోపిడీకి పాల్పడ్డా మనకి ఇదే విధంగా జరిగిపోద్దని చెప్పని కలలుగన్నారు. కానీ 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ ఇంతగా బొక్కబొర్ల పడుతుంది. ఇంతలోనే మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఒక్కొక్క కేసు శాస్త్రీయబద్ధంగా విచారణ చేసి పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి ఇవాళ వీళ్ళందరి మీద విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఊహించని ఈ పరిణామంతో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉండి యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, నా మీద కేసు వచ్చినప్పుడు నువ్వు పరామర్శకురా, నీ మీద కేసు వచ్చినప్పుడు నేను పరామర్శకు వస్తా అని చెప్పని ఒక బ్యాచ్ తయారయ్యారు ఇప్పుడు అక్కడ. అంటే ఎవరి మీద ఏ విచారణ జరుగుతున్నా, ఎవరి మీద కేసు నమోదైనా ఒక ముఠా తయారైపోతున్నారు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్రల సంస్కృతి ఉంది కదా, అలాగే ఇప్పుడు ఈ కోర్టు యాత్రలు, పోలీస్ స్టేషన్ యాత్రలు, జైలు యాత్రలు కూడా కొత్తగా బిగినైనాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు, ఎల్లాపరెడ్డి, దేవినేని అవినాష్ ఇట్లాంటి ఒక 3-4 వీళ్ళే ఎక్కడ ఎవరిని కృష్ణమోహన్ రెడ్డిని ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేసినా ఇవాళ నందిగం సురేష్ దగ్గర కూడా వీళ్ళే వస్తారు. ఏదేమైనా సరే రాజధాని ప్రాంతంలో ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ని ఆదిలోనే అణిచివేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ లేని ధోరణి ప్రదర్శించారు. నిత్యం కర్ఫ్యూలతోటి, మత ఘర్షణలతోటి అట్టుడికిపోయే హైదరాబాద్లో కర్ఫ్యూ లేని వాతావరణాన్ని వారిద్దరి హయాంలోనే నెలకొల్పారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో మేము పహిల్వాళ్ళను, మేము దార్కారులము, మేము ఏమైనా చేస్తామని చెప్పని చలామణైన చాలామందిని కూడా గోల్లోడ బీక్ కూర్చోబెట్టారు.
అదే విధమైన కఠినత్వాన్ని వాళ్ళ అమరావతి విషయంలో, అమరావతిలో ఈ రౌడీ సంస్కృతిని పెంచి పోషించాలనుకుంటున్న నందిగం సురేష్ విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించాలి. అతనికి మద్దతుగా నిలబడి ఇష్యూని సెన్సేషనలైజ్ చేయాలి, పొలిటిసైజ్ చేయాలి అని చెప్పిన ప్రయత్నం చేసే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. ఇది బ్రాండ్ అమరావతికి సంబంధించి, బ్రాండ్ ఏపీకి సంబంధించిన అంశం. ఖచ్చితంగా సార్. ఇక మరో అంశం మనం చూసినట్టయితే మద్యం స్కామ్లో కొత్త కోణాలు. ఇప్పటి వరకు మనం కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కసిరెడ్డి, నెక్స్ట్ పైన ఎవరు ఉంటారనేది అంశమే చూసాం. ఈ మధ్యలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ప్రమేయం కూడా ఉంది. ఏకంగా గన్ను పెట్టి బెదిరించి మరీ కొంతమంది దగ్గర లాక్కున్నారు డిస్టిలరీలు అనేది ఈరోజు వార్తాపత్రికలు వెల్లడించినటువంటి అంశం. అంటే అసలు ఇది ఏ తీరాలకు చేరుతుంది, ఏంటి అంటారు? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019-24 మధ్యకాలంలో మద్యం మాటున సాగించిన ధనయజ్ఞం ఎన్ని వేల కోట్ల రూపాయల వారి వ్యక్తిగత సంపాదనకి మద్యం పాలసీ ఉపయోగపడింది అనేది మనం ప్రతిరోజు చర్చ జరుపుతూనే ఉన్నాం. 2019-24 మధ్యకాలంలో ఆ రోజున డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది లేకుండా చేసి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాటున, అది కూడా రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ మొత్తాన్ని హస్తగతం చేసుకొని రాష్ట్రంలో ఉన్న మద్యం అమ్మకాలని, రిటైల్ అమ్మకాలని ప్రైవేటు వైన్ షాపుల వ్యవస్థ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తాము తయారు చేసిన డిస్టిలరీస్లో తాము బెవరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసి తామే అమ్ముతున్న షాపుల ద్వారా ఈ అమ్మే ప్రక్రియలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పని ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తమ పాలన మీద, తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ మద్యం పాలసీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రభుత్వ పరంగా సమీక్షించుకునే ప్రయత్నం చేయలే. ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం పాలసీ మాటను జరుగుతున్న దోపిడీ గురించి, మద్యం ఉత్పత్తిదారులుగా ఉన్న డిస్టిలరీస్ మొత్తం వైసీపీ నాయకులే అన్న అంశం గురించి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి, ఎంత మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగాయి అన్న అంశం గురించి, అలాగే ఏ ఏ బ్రాండ్లు ప్రయారిటైజ్ చేసి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నారు, అంతకుముందు ఉన్న ఎగ్జిస్టింగ్ పాపులర్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఎందుకు విత్డ్రా చేశారు, అసలు ఈ మద్యం పాలసీ మాటను ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనే స్పష్టమైన సాక్ష్యాధారంతో ఆమె ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారో ఆనాడు వైసీపీ నాయకత్వం, ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పురంధరేశ్వర గారి మీద ఎంతగా దాడి చేశారు, ఎంతగా ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డారనేది మనందరం కూడా చూస్తున్నాం. ఓం ప్రకాష్ అనే ఒక కుర్రవాడు, పొంగనూరు ప్రాంతానికి సంబంధించిన కుర్రవాడు, అసలు ఈ భూము బీరేంటి, దీని క్వాలిటీ ఏంటి, దీని ధర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 70% ఒక్క రాత్రిలో మద్యం ధరలు పెంచారు, ఈ ధరలేంటి అని చెప్పని అతను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని దూషిస్తూ పోస్ట్ పెట్టాడు అని చెప్పని మరుసటి రోజుకి అతను అనుమానాస్పదంగా మరణించాడు. యంగ్స్టర్ అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని కేసు ముగించేశారు. అంటే అయితే సామధాన భేద ప్రయోగాలు, లేదంటే దండోపాయం, ఏదో ఒక ప్రయోగంతో గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెల్లడి చేసిన వాస్తవాల ప్రకారమే సుమారుగా 3,200 కోట్ల రూపాయలు డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ జరిపిన అధికారిక కొనుగోళ్ల మీద చేతులు మారిన కమిషన్ల గురించే 3,200 కోట్లుగా నిర్ధారించారు. ఇంకా డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాపులకు సప్లై చేసిన ఎన్డీపీఎల్ ఉంది, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది ఇంకా నిర్ధారణ కాల. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు మనకి రకరకాల పేర్లు చాలామందిలోకి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రాజకాశి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి సంబంధించిన భారతీయ సిమెంట్ సంస్థలో పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ, జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి పిఏ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు, అలాగే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి,
వీళ్ళందరూ కలగలిసి ఇన్ని వేల కోట్ల రూపాయల ఈ మద్యం మామూలు వసూళ్ల పర్వానికి తెరలేపారు అని చెప్పని వార్తలు ఉంటున్నాం. మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు వీళ్ళు మాత్రమే కాదు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సూత్రధారులుగా జైలు పాలైన కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, వాళ్ళ అనుచరుడు హనుమంత్ రెడ్డి ద్వారా డిస్టిలరీ యాజమాన్యాలని బెదిరించి గన్ పాయింట్లో వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేశారు. కేసుకి 50 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పనే కండిషన్ తోటి వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేశారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే 33 అక్యూజ్డ్ నిర్ధారణ అయ్యారు గోవిందప్ప బాలాజీతో, 33. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల ప్రమేయం వస్తూ ఉంది. నేను అనుకోవటం ఒక సెంచరీ కొట్టుద్దేమో. అంటే కాదు, ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కేసుకి 150 నుంచి 450 రూపాయల వరకు రాజ్ కసరుడు వసూలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళదేంటి సపరేటా ఈ 50 రూపాయలు గోల? అంటే మరి సపరేట్గా వసూలు చేశారా, ఏం జరిగిందో తెలీదు. వీళ్ళకైతే కేసుకి 50 రూపాయలు ఇవ్వాలి అని చెప్పని గన్ పాయింట్లో బెదిరించి వసూలు చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. విచారణ జరిపిన తర్వాత రాజ్ కసిరెడ్డికి చెల్లిస్తున్న మామూళ్ళల్లో కొంత డిస్కౌంట్ పొంది, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన బంధువర్గం, ముఖ్యంగా భారతి గారికి స్వయాన మేనమామ కొడుకు కడప ఎంపీగా ఉన్నాడు. మరి వాళ్ళ మనకు అందుతున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లితో సంబంధం లేదు, చెల్లితో సంబంధం లేదు. చిన్నాన్న హత్య గావింపబడితే చిన్నాన్న హత్య కేసు విచారణలో సిబిఐ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఆయన మద్దతు తెలుపుతా ఉన్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపు బంధువర్గాన్ని కట్ చేసేసి భారతి గారి వైపు బంధుత్వాలకి వాళ్ళకి అదనపు ప్రయోజనాలు చేకూర్చారనేది ఆల్రెడీ నిర్ధారణ అవుతా ఉంది కదా. ఆమె బంధువుగా ఉన్న అవినాష్ రెడ్డి గారికి కడప పార్లమెంటు సీటు ఖరారు చేసే దగ్గరే వచ్చిన విభేదాల కారణంగానే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మేబీ రాజ్ కసిరెడ్డి ద్వారా ఉమ్మడిగా అందే కమిషన్ కాక వీళ్ళకి ఇది అంటే మనకి అసలు కొసరు ఉంటుంది. అసలు రాజ్ కసిరెడ్డికి అందుతూ ఉంటే ఇప్పుడు ఈ కొసరు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అందుకున్నారేమో, విచారణలో నిర్ధారణ అవుతుంది. ఏదేమైనా సరే రోజుకొక వార్తలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో, రోజుకొక నాయకుడు ప్రమేయం నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో అసలు సిసలు ఈ మద్యం పాలసీ మాటున జరిగిన దోపిడీ ఎన్ని వేల కోట్లు, అసలు సిసలు ఈ మద్యం పాలసీ మాటున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. గతం నుంచి ప్రజలకి అలవాటై ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్లు మొత్తాన్ని కూడా విత్డ్రా చేసి వీళ్ళ ద్వారా తయారు చేయబడ్డ కొత్త బ్రాండ్లని బలవంతాన ప్రజలకు అంటకట్టడం ద్వారా సుమారుగా 30,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మనకి యూనియన్ కార్బైడ్ గ్యాస్ ప్రమాదంలో కూడా భోపాల్లో కూడా 30,000 మంది చనిపోలా. బహుశా అణుబాంబు దాడి జరిగిన హీరోషిమా, నాగసాకిలో ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. సునామీ సందర్భంగానూ ఇన్ని వేల ప్రాణ నష్టం భారతదేశంలో జరగలా. 77 దివిసీమ ఉప్పిన సందర్భంగానూ ఇన్ని వేల మంది ప్రాణ నష్టం జరగల. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ మాటన ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎన్ని లక్షల మంది లివరు, కిడ్నీల వంటి అనారోగ్యాల బారిన పడ్డారో లెక్కే లేదు. అంటే ఒక పక్క ప్రజల ఆరోగ్యంతో ఆటాడుకున్నారు, రెండో పక్క ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు, మూడో పక్క తమ వ్యక్తిగత ఆదాయం సమకూర్చుకున్నారు. ఇప్పటికే రకరకాల వ్యక్తుల పేరిట విచారణ జరుగుతూ ఉండి ఇప్పటికే 6-7 అరెస్టులు జరుగున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం కూడా నిర్ధారణ అవుతా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వివేక హత్య కేసులో సిబిఐ వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నించినా సరే తప్పించుకున్నటువంటి అవినాష్ రెడ్డి మరి ఇందుట్లో అన్న అరెస్ట్ అవుతాడంటారా, ఆశించవచ్చా? అంటే ఆ రోజున వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వాళ్ళ అమ్మకేదో అనారోగ్యం ఉన్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేశారు. వాస్తవంగా డాక్టర్ సునీత్ గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన ప్రకారం అసలు అక్కడ వాళ్ళ అమ్మకి అనారోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంటే జరగలేదు. వాళ్ళ అమ్మ అనారోగ్యాన్ని ఒక సాకుగా చూపించి అవినాష్ రెడ్డి అక్కడ సిబిఐ మీద తన బల ప్రదర్శన చేశాడు.
పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సిబిఐకి సహాయ నిరాకరణ చేయటం ద్వారా అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు అనేది మనకు నిర్ధారణ అయింది. ఇవాళ అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం లేదు. ఇవాళ ఆ విధమైన డ్రామా రక్తి కట్టించే ధైర్యం చేయడానికి కూడా అవినాష్ రెడ్డికి కూడా అటువంటి సాహసం ఉండదు. అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో నుంచే పోలీసులు అరెస్ట్ చేసి సిబిఐ అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలిగింది కదా. అవును. కాబట్టి ఈ వీళ్ళకేం తలల మీద 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలేం లేవు. కేవలం అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, చేతిలో పోలీస్ యంత్రాంగం ఉందనే విచ్చలవిడితనంతో విర్రవీగారు. ఇవాళ ఆ అధికారం లేదు, ఆ వ్యవస్థల మద్దతు లేదు. ఇవాళ వీళ్ళ పాత్ర కనుక నిర్ధారణ జరిగితే 100కి 100 పాళ్ళు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పక్క సెల్లో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా ఉండి తీరుతారు. ఇక ఫైనల్గా లోకేష్ ఢిల్లీ టూర్ ప్రధానితో భేటీ అనే అంశం మీద రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. సో దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు వాస్తవంగా నరేంద్ర మోడీ గారు గతంలో విశాఖపట్నం పర్యటన సందర్భంగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో కేంద్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారైనా నన్ను కలవటానికి రాలేదే అని చెప్పని లోకేష్ను ఉద్దేశించి ప్రశ్నించినట్టు, అంటే చనువుతో భవిష్యత్తు తెలుగుదేశం నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా ఆ రోజు అమిత్ షా గారి దగ్గరికి లోకేష్ వెళ్ళి కలిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా కేంద్ర ప్రభుత్వం కూడా లోకేష్ను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఎన్డీఏలో ఎమర్జింగ్ లీడర్గా ఇవాళ ఎన్డీఏ నుంచి యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు రామ్మోహన్ నాయుడు. అలాగే రాష్ట్ర స్థాయిలో వన్ ఆఫ్ ది యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ లోకేష్. అతని ఉన్నత విద్య గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అతనికి ఉన్న సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ఉన్న కుటుంబ నేపథ్యం గురించి తెలుసు. అలాగే తన పనితీరు గురించి తెలుసు. పార్టీ శ్రేణుల నుంచి తనకున్న మద్దతు గురించి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా 3200 కిలోమీటర్ల పైగా తను చేసిన యోగళం పాదయాత్ర గురించి తెలుసు. వీటన్నిటి నేపథ్యంలో లోకేష్ని భవిష్యత్తు తరం నాయకుడిగా ఎన్డీఏ కేంద్ర నాయకత్వం కూడా రికగ్నైజ్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ గారు లోకేష్ పట్ల కొంత వాత్సల్యాన్ని కూడా ప్రదర్శించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు సమవయస్కులు. 1950 ఏప్రిల్ 20 తారీఖు చంద్రబాబు నాయుడు గారు జన్మిస్తే అదే సంవత్సరం సెప్టెంబర్ 17 తారీఖు నరేంద్ర మోడీ గారు. అంటే 4 మంత్స్ చంద్రబాబు నాయుడు గారి కన్నా నరేంద్ర మోడీ గారు చిన్న. సో డెఫినెట్గా అదే స్థాయి పుత్రవాత్సల్యం, రాజకీయంగా తన సహచరుడు కుమారుడు, రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్తు ఉన్న ఎలిజిబుల్ పాలిటీషియన్, ప్రజామోదం కూడా దక్కించుకున్న పాలిటీషియన్. 2019కి ముందు నారా లోకేష్ మంత్రిగా ఉన్న ఆ రోజు ఎమ్మెల్సీగా వచ్చాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినాడు. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా బలవంతాన రుద్దబడుతున్నాడు అన్న నేపథ్యం నుంచి ప్రతిపక్ష స్థాయిలోకి వచ్చిన తర్వాత పార్టీ బాధ్యతలు, అలాగే ప్రభుత్వం మీద పోరాటం, సమపాలనలో సమన్వయం చేసుకుంటా తనను తాను రుజువు చేసుకున్నాడు. అలాగే మొన్నటి ఎన్నికల్లో 3rd హైయెస్ట్ మెజారిటీ 91,500 ఓట్ల మెజారిటీతో తను నెగ్గిన నేపథ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఇరువురు కూడా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళు ఉన్నత విద్యావంతులు. మనకి అటువంటి ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా అంతటి స్థాయి ఉన్నత విద్యావంతులు ఉండేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు ఇవాళ రాజకీయాల్లో ఒకనాటితో కంపేర్ చేసి వాళ్ళ ఉన్నత విద్యావంతులు అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. అవును. కానీ ఇవాళ ఇరువురు అంతటి ఉన్నత విద్యావంతులు ఉండటం చాలా రేర్ అకేషన్లో జరుగుతూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన వాత్సల్యంతో నరేంద్ర మోడీ గారు ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత మొన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మరొకసారి నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటనకు వచ్చిన సందర్భంగా మరొకసారి
లోకేష్ తోటి ఆయన అంటే గతంలో ఆహ్వానించాను రాలేదు, ఇప్పుడు కూడా మరి ఎప్పుడు వస్తావు నువ్వు అని చెప్పని ప్రశ్నించటం, దానికి స్పందనగా లోకేష్ కూడా ఆయన కుటుంబ సమేతంగా రమ్మన్నారు. అందువల్ల లోకేష్ కూడా మర్యాదపూర్వకంగా తన సతీమణి బ్రాహ్మణి అలాగే కుమారుడు దేవాంష్తో కలిసి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యగొలిపే విషయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు గతంలో ప్రతిపక్ష స్థాయిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు 1 hour అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పని అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి గంట టైం ఆయన ఇవ్వలేదు, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే 1 hour టైం ఇచ్చారు అని చెప్పని. అప్పటికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికార భాగస్వాములుగా ఉన్నారు. అటువంటి సందర్భంలో వీరికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు 1 hour అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ కుటుంబానికి 2 గంటల టైము నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. 7:30కి నరేంద్ర మోడీ గారి ఇంట్లోకి లోకేష్ కుటుంబం ప్రవేశిస్తే వారు బయటకు వచ్చేప్పటికి 9:30 అయింది. వారితోటే కలిసి భోంచేయటం, ముఖ్యంగా దేవాంశ్ విషయంలో ఆయన ప్రదర్శించిన ఆప్యాయత, దేవాంశ్ని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, సహజంగా ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంత ఈ మమకారం ఇవి పెరుగుతాయి పిల్లల మీద. అసలు కంటే వడ్డీ ముద్దు అని చెప్పని అసలు సంతానం కన్నా మనవ సంతానం మీద జనరల్గానే కొంత ఎఫెక్షన్ పెరుగుతుంది ఏ కుటుంబంలో అయినా. నరేంద్ర మోడీ గారికి సొంత కుటుంబం లేకపోయినా, ఆయనకి వివాహ బంధము సంతానం లేకపోయినా కూడా ఆ వయసులో ఉన్న పిల్లలు వాళ్ళ పిల్లలను చూసినప్పుడు డెఫినెట్గా ఆయన కూడా ఎమోషన్స్తో కూడుకున్న మనిషే కదా, డెఫినెట్గా ఆ విధంగానే స్పందించారని చెప్పని అనుకోవాలి. అదొక అంశం. దీన్ని రకరకాలుగా రాజకీయంగా అలవలు సెలవులు చేసి, అంటే దానికి విపరీతార్థాలు తీసి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారితో లోకేష్ అంతసేపు జరిపిన సంభాషణ నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న మద్యం కుంభకోణం విచారణ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి లోకేష్ని కన్విన్స్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశారు అని చెప్పని, అందుకు లోకేష్ని మొహాట పెట్టడానికి నరేంద్ర మోడీ గారు పిలిచారు అని చెప్పని, లోకేష్ని కుటుంబ సమేతంగా భోజనానికి ఆహ్వానించి అక్కడ తన కుటుంబం సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి ఒక టెయింటెడ్ పాలిటీషియన్, మార్క్ మై వర్డ్స్, ఎందుకంటే అతని మీద నమోదైన అక్రమాస్తుల కేసులు, అతని మీద నమోదైన రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చరు, ఇవాళ జరుగుతున్న అతని పాలనా హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం, వీటికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ తన కుటుంబం ముందు ఆ విధమైన ప్రస్తావన తీసుకొచ్చి ఆయన స్థాయి ఆయన ఎందుకు పలచన చేసుకుంటాడు? అసలు అవసరం ఆయనకి ఏముంది? ఇటువంటి టెయింటెడ్ పాలిటీషియన్ని ఎల్లకాలం కాపాడాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఆ రోజుల్లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆ రోజు కొంత సహాయ సహకారాలు అందించుండొచ్చు. కానీ ఇవాళ తెలుగుదేశంతో సహజ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2019కి ముందు అలయన్స్ పార్ట్నర్గా కొనసాగినా కూడా ఆనాటి సహకారం కన్నా చాలా భిన్నమైన సహకారం వాళ్ళు అందుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోసం లోకేష్ని కన్విన్స్ చేయాల్సినంతటి కర్మ నరేంద్ర మోడీ గారికి పట్ల అవసరం కూడా లేదు. అదే సందర్భంలో లోకేష్ నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి అనుమతి కోరినట్టుగా కూడా చర్చ జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? పార్లమెంటు వేదికగా లావు కృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ పార్లమెంట్లో ప్రస్తావించారు కదా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కృష్ణదేవరాయలు గారిని ఆల్రెడీ పిలిచి వాకప్ చేసుకున్నారు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆల్రెడీ ఇక్కడ సిట్ తోటి కోఆర్డినేషన్లో ఉంది కదా, విచారణ జరగబోతూ ఉన్నారు కదా. రాజకేశ్ రెడ్డి వాంగ్మూలం నమోదు కోసం కోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఫైల్ చేశారు కదా. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్ తోటి విచారణ జరుపుతూ ఉన్నాయి.
ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడున్న నేపథ్యంలో ఒక పక్క ఢిల్లీలో అక్కడ జరిగిన మద్యం అక్రమాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉపేక్షించాల్సినంతటి అవసరము లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడే అవసరం కూడా నరేంద్ర మోడీ గారికో కేంద్ర ప్రభుత్వానికో ఉండదు. 100కి 100 ఇదొక మర్యాదపూర్వక కలయిక, ఒక వాత్సల్యంతో కూడుకున్న కలయిక. 100కి 100 తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా నారా లోకేష్ గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి ఆ విధమైన పర్సనల్ ర్యాపో డెవలప్ అవడం అనేది ఖచ్చితంగా రేపు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చూసినప్పుడు చాలా మేలుమలుపుగా భావించవచ్చు దాన్ని.